హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది మగవాళ్ళలో ఉన్న కామన్ డౌట్. అంగం చిన్నగా ఉంది సార్, అంగం సరిపోదేమో, నా అంగం సైజ్ చిన్నగా ఉండడం వల్ల మా పార్ట్నర్ సాటిస్ఫై అవ్వట్లేదేమో, నా అంగం చిన్నగా ఉండడం వల్ల నేను పెళ్ళికి పనికొస్తానా? ఈ డౌట్స్ అన్నీ చాలా కామన్గా ఉంటాయి. సో అంటే అంగం సైజు గురించే ఈరోజు ఈ టాపిక్. పీనల్ సైజ్ అనేది ఎంత సైజు ఉంటే నార్మల్, హౌ మచ్ ఈజ్ నార్మల్, ఎంత సైజు ఉంటే తక్కువగా ఉన్నట్టు, ఇది చాలా డౌట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చే పేషెంట్లలో ఒక అపోహ ఉంటుంది. అంగం సైజు మినిమం 6 ఇంచెస్ ఉండాలి, 6 ఇంచెస్ ఉంటేనే అమ్మాయి సాటిస్ఫై అవుతుంది, 6 ఇంచెస్ లేకపోతే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ ఉండదు, కాబట్టి వాళ్ళు అసలు మిమ్మల్ని మగాళ్ళలాగా ట్రీట్ చేయరు. ఇవన్నీ కామన్గా ఉండే డౌట్స్. ఇప్పుడు అంగం సైజ్ అనేది ఒక కాంటినెంట్ నుంచి కాంటినెంట్కి చేంజ్ అవుతుంది. వెస్ట్రన్ పీపుల్కి 6-7 ఇంచెస్ ఉండొచ్చు, ఆఫ్రికన్ పీపుల్ కూడా అలా 6-7 ఇంచెస్ ఉండొచ్చు. బట్ ఏషియన్ కంట్రీస్కి వచ్చేసరికి యావరేజ్ అనేది 4.5 నుంచి 6 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. ఇంకా మీరు ఈస్ట్ సైడ్కి వెళ్ళిపోయేసరికి, అంటే జపాన్ కానీ చైనా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి 3.5 నుంచి 4 ఇంచెస్నే ఉంటుంది కొంత మ్యాక్సిమం సైజ్, యావరేజ్ సైజ్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ కూడా ఫీమేల్స్ ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కదా, వాళ్ళ యావరేజ్ పీనైల్ సైజ్ 3.5-4 ఇంచెస్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఫీమేల్స్ ఎక్కడ కంప్లైంట్ చేయట్లేదు కదా, సాటిస్ఫై అవ్వట్లేదని. సో మనకు యావరేజ్ సైజ్ ఎంత ఉండాలి అంటే 3.5 ఇంచెస్ ఉంటే చాలు. ఎరెక్ట్ పీనైల్ లెంత్ అంట. చాలామంది డాక్టర్ గారు నాకు అంగం స్తంభించినప్పుడు చాలా పెద్దగా ఉంది, అంటే 4 ఇంచెస్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ అలా వస్తుంది, అంగం స్తంభించినప్పుడు చాలా చిన్నగా ఉంది అని కొన్ని వస్తుంటారు హాస్పిటల్కి. దాన్ని ఏదైనా చేయండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి అని. అంటే నార్మల్గా ఉన్నప్పుడు పెనిస్ సైజ్ అనేది సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. చలికాలం అనుకోండి బాగా ష్రింక్ అయినట్టు అనిపిస్తుంది, ఎండాకాలం కొంచెం నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనము పెనిస్ సైజ్ని ఓన్లీ ఎరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మెజర్ చేసుకోవాలి. నార్మల్గా ఉన్నప్పుడు ఎంత ష్రింక్ అయినా కూడా మనం దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక అమ్మాయిని, అంటే ఒక ఫీమేల్ని సాటిస్ఫై చేయడం కోసం పెనిస్ సైజ్ ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు. ఎంతసేపు కలవగలిగారు, ఎంతసేపు ఫోర్ ప్లేలో పార్టిసిపేట్ చేయగలిగారు, ఎంతసేపు ఇంటర్కోర్స్ చేయగలిగారు, అదే ముఖ్యం. ఇప్పుడు పెనిస్ 6 ఇంచెస్ ఉన్నా కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందనుకోండి, జనరల్గా ఫీమేల్కి సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ పెనిస్ 3.5 ఇంచెస్ ఉండి మీరు 3 to 5 minutes, అంటే అమ్మాయికి ఆర్గజం వచ్చేంత దాకా మీరు చేయగలిగారనుకోండి, అది ఎనఫ్. సో ఎప్పుడు కూడా సైజు కన్నా ఎంతసేపు చేయగలుగుతున్నారు అనేది ముఖ్యం. ఆ ఎంతసేపు అనేది కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. 1/2 అవర్ చేయాలి, 1 అవర్ చేయాలని అది ఎక్కడ ఉండదు. జనరల్గా 3 to 5 minutesలోనే ఫీమేల్స్కి ఆర్గజం వస్తుంది, అంతవరకు చేయగలిగితే చాలు. సో రెండోది, ఇప్పుడు చాలామంది డాక్టర్ గారు నేను టీవీలో చూశాను, ఏదో యాడ్స్లో చూశాను, ఇంటర్నెట్లో, ఈ క్రీమ్ వాడితే పెనిస్ సైజ్ పెరుగుతుందంట కదా అని, అది ఆల్రెడీ నేను వాడాను, దాని మీద చాలా డబ్బులు ఖర్చు చేశాను, కానీ సైజ్ పెరగట్లేదని వస్తారు. దానికి ఎందుకు అంటే అలాంటి మందులు ఎక్కడా లేవు. అవన్నీ ఓన్లీ మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే ఉన్న టెక్నిక్స్ అంతే. అంటే ఇప్పుడు పెనిస్ సైజ్ పెరుగుతుంది అనగానే చాలామంది ట్రై చేద్దాంలే అనే ఉద్దేశంతో కొనుక్కుంటారు. అంటే అవి ఎక్కువ ప్రైస్ కూడా ఉండవు, 2,000, 3,000, 4,000 పెడతారు. సో సరే పెనిస్ సైజ్ తక్కువగా ఉంది కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఒకసారి ట్రై చేస్తే పోలే అని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు. అవన్నీ ఫేక్ మెడికేషన్స్ మాత్రమే. కొన్ని మందులు ఉన్నాయి, ఎప్పుడు పనిచేస్తాయి? ఇప్పుడు ఆల్రెడీ మీకు పెనిస్ సైజ్ బాగుండి ఏదైనా రీజన్స్ వల్ల, ఇప్పుడు హార్మోన్స్ తగ్గడం వల్ల, లేకపోతే బాగా విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల పెనిస్ ష్రింక్ అయినట్టు అనిపించింది అనుకోండి, కానీ మళ్ళీ ఈ హార్మోన్స్ని నార్మల్ చేస్తే ఇంతకుముందు మీకు ఏ సైజు అయితే ఉందో ఆ సైజుకి మాత్రమే తీసుకెళ్ళగలుగుతాం.
అంతేగాని అంతకన్నా ముందు ఇప్పుడు ఒక 5 ఇంచెస్ ఉన్న పెనిస్ డాక్టర్ నాకు సడన్గా నాకు 3.5 ఇంచ్ అయింది, ష్రింక్ అయిపోయింది అంటే మళ్ళీ 5 ఇంచెస్ వరకు చేయొచ్చు, తీసుకెళ్ళేట్టు చేయొచ్చు. అంతేగాని 5 ఇంచెస్ని మనం 6 ఇంచెస్ చేయలేము, 3.5 ఇంచ్ని 4.5 ఇంచెస్ చేయలేము, అట్లా చేయడానికి లేదు. సో అలాంటి మెడికేషన్స్ మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో కనిపించినా అవన్నీ ఫేక్ మెడికేషన్సే. చాలా వరకు మెసాజ్ ఆయిల్స్, క్రీమ్స్, పెనైల్ క్రీమ్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. అవన్నీ ఫేక్ మెడికేషన్సే. కేవలం హార్మోన్స్ తక్కువ ఉండి వాళ్ళని మనము అది హార్మోన్స్ మళ్ళీ నార్మల్ చేయగలిగితే అప్పుడు మనం పెనిస్ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. తర్వాత కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొంతమందికి పుట్టుకతోనే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ చాలా తక్కువ ఉండి మైక్రో పెనిస్ అంటాం, అంటే పెనిస్ చాలా చిన్నగా ఉంటుంది, అంతే ఉంటుంది. వాళ్ళు మా దగ్గరికి టీనేజ్ టైంలో కానీ టీనేజ్ తర్వాత కానీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు టెస్టోస్టెరాన్, ఎందుకంటే వాళ్ళకి బాడీలో టెస్టోస్టెరాన్ చిన్నప్పటి నుంచి తక్కువ ఉంది కాబట్టి పెనిస్ పెరగలేదు. ఆ టైంలో టెస్టోస్టెరాన్ ఇస్తే కొంతవరకు పెరగగలుగుతుంది. అది చాలా తక్కువ మంది పేషెంట్స్లో, అంటే అది హైపోగొనాడిజం ఉన్న పేషెంట్స్లోనే అది మనం ట్రీట్ చేయగలుగుతాం. అంతేగాని ఆల్రెడీ హార్మోన్ నార్మల్గా ఉందనుకోండి, నార్మల్ ఉన్న పేషెంట్స్లో మనం ఎటువంటి మందులు పనిచేయవు, ఎటువంటి క్రీములు పనిచేయవు. సో మరి ఒకవేళ సైజ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి డాక్టర్ అంటే, నార్మల్గా 3.5 ఇంచెస్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు మేము సర్జరీస్ చేస్తాం. సర్జరీ చేసి మనము ఒక పెనిస్ని ఒక 1/2 ఇంచ్ to 1 ఇంచ్ వరకు పెంచగలుగుతాం. కానీ ఈ సర్జరీ అందరూ చేసుకోవాలా అంటే లేదు. ఆల్రెడీ 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఉండి డాక్టర్ నాకు ఇంకా పెనిస్ పెంచండి అనే వాళ్ళకి జనరల్గా మేము సజెస్ట్ చేయం. ఎందుకంటే ప్రతి సర్జరీకి కొంచెం చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పీనైల్ డ్రూపింగ్ అంటాం. పెనిస్కి ఎక్కడైతే లిగమెంట్స్ ఉంటాయో పైన, ఆ లిగమెంట్స్ని మనం ఈ సర్జరీలో కట్ చేస్తాం కాబట్టి పెనిస్ ఇలా ఉండదు, ఎప్పుడు ఇట్లా కిందికి వేలాడినట్టు ఉంటుంది ఈ అంటే లెంథనింగ్ సర్జరీ తర్వాత. సో ప్రతి సర్జరీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు 3.5 ఇంచెస్ కన్నా తక్కువ ఉంటేనే ఆపరేషన్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి ఆపరేషన్ అవసరం లేదు. సో గుర్తుపెట్టుకోండి. అంటే మాకు ఎందుకంటే మేము చాలామంది ఈ ఆపరేషన్ చేసుకొని డాక్టర్ గారు నేను అనవసరంగా చేయించుకున్నాను, నాకు డాక్టర్ గారు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నాకు అప్పుడు ఇవన్నీ తెలియలేదు, చేయించుకున్నాను, ఇప్పుడు నాకు ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వస్తూ ఉంటారు. సో సైజ్ ఎన్లార్జ్మెంట్ అనేది తప్పనిసరి పరిస్థితుల్లోనే చేయించుకోవాలి. పెనిస్ మరీ 3.5 ఇంచెస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు చేయించుకోవాలి. 3.5 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ సర్జరీస్ గురించి ఆలోచించద్దు. దానివల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఉన్న ఎరెక్షన్ కూడా తగ్గిపోవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి.